టుడేస్ అవర్ కోట్ ఈస్ మేనేజ్ యువర్ టైం. సో టైంని మేనేజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చూసుకుంటే వేల కోట్లు సంపాదించిన అదాని, అంబానీ, అలాగే మన ప్రధాని నరేంద్ర మోడీ, వీళ్ళందరికీ 24 అవర్స్ ఉన్నాయి, మనకు 24 అవర్స్ ఉన్నాయి. కానీ అక్కడ నువ్వు ఆ టైంని ఏం చేస్తున్నావు, ఆ టైంలో ఏం చేస్తున్నావు, ఆ టైంని ఎలా మేనేజ్ చేస్తున్నావు అన్నది మ్యాటర్. సో ఫోకస్ ఆన్ యువర్ టైం, మేనేజ్ యువర్ టైం. గుడ్ మార్నింగ్ ఆల్. మనమైతే ఈరోజు విఆర్కే డైట్ డే 13లోకి ఎంటర్ అయిపోయాం, June 7th. సో మనమైతే ఫస్ట్ ఇప్పుడు వెయిట్ చూసుకునేద్దాం. ఓకే, సో వెయిట్ పెరిగానా అని చెప్పి అనిపిస్తుంది, ఎందుకంటే నేను బాగా తినేసాం కదా పార్టీలో. సో లెట్స్ చెక్ అవర్ వెయిట్. డే 12 మనం వెయిట్ చూసుకుంటే 90.85. ఓకే ఓకే వెయిట్ చూసాం కదా, దట్ ఈస్ యాక్చువల్లీ సర్ప్రైజింగ్ మీ. ఎందుకంటే 90.90 ఉన్నాను నిన్న, ఈ రోజు వచ్చేసి 90.85. అంటే పెద్ద తగ్గలేదు, పెరగలేదు, తగ్గలేదు. ఆల్మోస్ట్ ఒక 85 అంటే ఒక 5 grams ఏమో తగ్గామంతే. బట్ స్టిల్ లావ్ అయితే పెరగలేదు మనము. ఓకే, సో దట్స్ అ గుడ్ సైన్. ఇంకోటి ఏంటంటే ఈ రోజు అయితే లిక్విడ్ డైట్ చేద్దాం అనుకుంటున్నా, చూద్దాం ఎలా వెళ్తుందో అది. లిక్విడ్ డైట్ నైట్ వరకు ట్రై చేస్తాను. సో ఆకలి కాకుండా ఓకే తినకపోయినారో పర్లేదు అనిపిస్తే చేస్తాను. బట్ ఎందుకంటే చేయాలి ఖచ్చితంగా, చెయ్యకపోయినా ట్రై చేయొచ్చు. అంటే ఇప్పుడు లేదా డైట్ 1 meal తీసుకున్నా కూడా వర్క్ అవుద్ది అని చెప్పాను. బట్ ఒకవేళ అది మీకు టైం ఉంటే మీరు చేసుకోవచ్చు. అది లేదంటే 2-3 days లిక్విడ్ ఫాస్ట్ చేసుకుని ఏదన్నా, అంటే ఇప్పుడు కొంతమంది ఏదన్నా ఈ డేట్ లో తగ్గిపోవాలి, ఈ డేట్ లో ఏదన్నా సంథింగ్, వాళ్ళకి ఏదైనా వేరే ప్రోగ్రామ్ ఉంటుంది. అలా నాకైతే జూలై 25th ఏం వేరే ప్రోగ్రామ్స్ ఏం లేవు, జస్ట్ తగ్గాలండి అంతే. సో చూద్దాం, ఈ రోజు అయితే లిక్విడ్ డైట్ చేసే ప్రయత్నిస్తాను నేను. బట్ నిన్న నేను డైట్ బ్రేక్ చేశాను, అంటే నేను పూర్తిగా బ్రేక్ చేయలేదు, బ్రేక్ చేసినట్లు కూడా కాదు, ఆఫ్ బ్రేక్ చేసినట్లు. ఎందుకంటే మనం ఏం కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ తినలేదు, ఆల్మోస్ట్ నాన్ వెజ్ తిన్నాము. గార్లిక్ బటర్ ఇట్లాంటివి, నేను దాంట్లో సాస్ ఉంది కదా, అది కూడా నార్మల్ సాసులు కాదు, అవి గార్లిక్ బటర్ సాస్ అట్లాంటివి. సో బటర్ మనం తినొచ్చు, గార్లిక్ మనం తినొచ్చు, అట్లాంటివి తిన్నాను నేను ఆల్మోస్ట్. బట్ స్టిల్ రిగ్రెట్ అయితే ఉంది, ఓకే అది కూడా చేసి తినకూడదు అని. బట్ ఇంకోటి ఏముందంటే నా మైండ్ లో, ఓకే బ్రేక్ చేద్దాము, ఎలాగో యూట్యూబ్ వీడియోస్ చేస్తాను. ఇప్పుడు బ్రేక్ చేస్తే, ఇప్పుడు మామూలుగా చాలా మంది 60 days 90 days అంటే కొంచెం ఏదో ఒక రోజు బ్రేక్ అవుద్ది. సో బ్రేక్ చేస్తే నెక్స్ట్ స్టెప్ ఏంది, ఒకవేళ బ్రేక్ చేస్తే ఆ వెయిట్ ఎలా తగ్గుద్ది, ఓకే బ్రేక్ చేస్తే వెయిట్ అక్కడికి ఆగిపోద్దా, లేదా పెరుగుద్దా, లేదా ఎన్ని రోజులకి మళ్ళీ తగ్గుద్ది తెలుస్తుంది అని కూడా నేను ఒక రకంగా బ్రేక్ చేయడానికి కారణము. ఓకే, సో ఇప్పుడు మీకు కూడా తెలుస్తుంది, ఓకే బ్రేక్ చేసినా కూడా మళ్ళీ ఎట్లా ఫాలో అవ్వాలి ఏమి అని చెప్పి. ఓకే దట్స్ ఇట్. ఈ రోజు వచ్చేసి సాటర్డే. సో నాకు ఈ రోజు అయితే ఆఫీస్ లేదు, బట్ బాటిల్స్ మనం పెట్టుకునేసి ఇంకోటి ఏంటంటే బాటిల్స్ మీరు నెల కన్నా కనీసం ఒకసారి నెలకి లేదా 20 days కి మార్చండి. అవి చిన్న చిన్న బాటిల్సే కదా, అవి పెద్ద కాస్ట్లీ కూడా ఏమి ఉండవు. ఎందుకంటే ఆయిల్ కొంచెం బ్యాక్టీరియా అంతా చేరుకునే అవకాశాలు ఉన్నాయి. సో పాతవన్నీ పట్టేసి కొత్తవి చిన్న చిన్న బాటిల్స్ అంతా 10 rupees. ఓకే, మనం 8-9 grams కాబట్టి ఒక 8 బాటిల్స్ 80 rupees అవుతుంది. సో మంత్లీ అట్లా మార్చండి, 20 days లేదా మంత్ కి ఒకసారి అట్లా. సో హెల్తీగా ఉంటది కొంచెం. సో అంతే, ఈ రోజు నాకు సాటర్డే, పెద్ద నాకు ఇంకేం లేవు. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. కొన్ని క్వశ్చన్స్, ఒక 2-3 క్వశ్చన్స్ వచ్చాయి కామెంట్ సెక్షన్ లో, అవి నేను మళ్ళీ కొంచెం తర్వాత కవర్ చేస్తాను. ఈ రోజు అయితే నేను లిక్విడ్ డైట్ చేద్దాం అనుకుంటున్నా కదా, కాబట్టి 90 grams ఆఫ్ ఆయిల్ పక్కన పెట్టుకున్నా. చూద్దాం, ఒకవేళ 90 grams తీసుకుంటాను లిక్విడ్ డైట్ అయితే, మళ్ళీ నైట్ ఒకవేళ ఫుడ్ చేసుకుంటే 80 grams తీసుకుంటాను. హలో ఆల్, సో టైం అయితే ఇప్పుడు ఈవినింగ్ 6 అయింది. నేనైతే 30 grams ఆఫ్ ఆయిల్ తీసుకున్నా ఇప్పుడు వరకు అంతే. ఎందుకంటే నేను మార్నింగ్ అరౌండ్ 11కి అలా నిద్రపోయి బాగా ఫుల్ నిద్ర వచ్చేసింది, తర్వాత లేయలేదు. సో ఇంకా ఆయిల్ అవి ఏం తీసుకోలేదు. సో అండ్ ఇంకా మిగిలినవి ఇప్పుడు నుండి కొంచెం కవర్ చేస్తాను. ఇట్లా మంది లిక్విడ్ డైట్ అనుకున్నాం కదా, సో నైట్ ఫుడ్ కూడా తినవసరం లేదు, ఇవే తీసుకునేస్తాను. సో సరిపోతుంది. సో నేను నా నైట్ పార్టీకి వెళ్ళాం కదా, ఆఫీస్ పార్టీకి. సో ఫుల్ టైర్డ్ అయిపోయాను. సో ఈరోజు ఎలాగో సాటర్డే కట్టి ఫుల్ నిద్రపోయా. సో మిస్ అయింది ఆయిల్ తీసుకునేది. మిస్ అయిందంటే పొద్దున్న మిస్ అయింది, నిద్రపోయాము. సో ఇంకా నైట్ కూడా పెద్ద నిద్ర రాదు కదా, సో పొద్దున్న కవర్ చేయాల్సింది ఇప్పుడు కవర్ చేసేస్తాను, అలా సరిపోతుంది. మన చార్ట్ చూసుకుంటే డే 1 స్టార్ట్ చేసాం మనం 26th June 96.4. సో ఇప్పుడు డే 7th June ఈరోజు మార్నింగ్ 90.85 ఉన్నాం.
ఓకే, సో ఆల్మోస్ట్ 5.5 kgs తగ్గాం మొత్తం ఇక్కడ నుండి ఇక్కడికి. సో మనకు ఒక స్మాల్ ఇది మన మిషన్ 60 days లో 77 తగ్గాలి అని. బట్ మిషన్ అంటే పెద్దది, విజన్ అంటే చిన్నది. సో స్మాల్ స్టెప్స్ టు మేక్ బిగ్ స్టెప్. సో తర్వాత ఇక్కడ నేను ఈరోజు పెట్టుకున్నాను 10th డే, అంటే మనకు 20 kgs కదా 60 days లో. సో దాన్ని డివైడ్ చేసుకున్నా. 10th డేకి అంతా ఇంత ఉండాలి. సో ఫస్ట్ ఎక్కువ తగ్గిపోతాం కాబట్టి ఇది మనం కన్సిడర్ చేసుకోకూడదు, ఇంకా తక్కువ ఉండాలి. సో 20th డేకి ఇంత ఉండాలి, 30th డేకి ఇంత, అలా. సో 60th డే, 50th డేకి 79, 60th డేకి 76.6. సో 10th 20th మనం ఆల్మోస్ట్ అచీవ్ అయిపోయినాము. అంటే 10th చూడిస్తే 93.1, ఇంకా 91.7 ఉన్నాం మనం, అంటే తక్కువ ఉన్నాం దానికంటే. తర్వాత 11th 98 కాబట్టి ఇంకా 10 days ఉంది మనకు, ఆల్మోస్ట్ 7 days. సో ఈజీగా 98 చేస్తాము, 89.8 కి. తర్వాత పోను ఫ్యాట్ డిక్రీజ్ అవడం తక్కువ అవుతుంది. ఓకే, ఎందుకంటే అంటే అది దాని పాటుగా తగ్గుతుంటది. పర్సంటేజెస్ లో చూస్తే మనం ఎక్కువ తగ్గుతున్నట్లు ఉంటది. బట్ ఫస్ట్ ఎక్కువ కొవ్వు ఉంటది కాబట్టి ఎక్కువ తగ్గిపోతుంది. బట్ పోను తక్కువ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి స్మాల్ గా కొంచెం కొంచెమే తగ్గుతుంది. సో మనమైతే ఈ పేజ్ ఈరోజు కంప్లీట్ చేసాము. ఇంకా 1 2 3 4 ఉన్నాయి. 13 days కంప్లీట్ అయిపోయాయి. ఓకే, ఇంకా 47 days ఉన్నాయి. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఓకే గైస్, ఇప్పుడు టైం అయితే 10 అవుతుంది, 10 PM. సో ఇంకా 3 బాటిల్స్ అయితే రిమైనింగ్ ఉన్నాయి మనకు. ఓకే, 10 grams, ఒక అవర్లీ వన్స్ ఒకటి తాగేస్తాను. ఇంకా నైట్ కూడా ఏం పెద్ద నిద్ర రాదు, మధ్యాహ్నం అంతా నిద్రపోయాను కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఈరోజు క్వశ్చన్స్, కామెంట్ సెక్షన్ లో క్వశ్చన్స్ ఏమొచ్చాయంటే, మీరు విఆర్కే డైట్ చేసేటప్పుడు ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తానరా అని అడుగుతున్నారు. దానివల్ల ఏమన్నా తగ్గుతున్నారా విఆర్కే డైట్ వల్ల కాకుండానే? ఎంత ఎక్సర్సైజ్ చేసినా ఎంత స్పీడ్ గా తగ్గము, ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఎక్సర్సైజ్ విషయానికి వస్తే నేను 1/2 hour 1 hour అట్లా టేబుల్ టెన్నిస్ ఆడుతా ఆఫీస్ లో, అంతే. అంతకు మించి వేరే ఎక్సర్సైజ్లు ఏం చేయట్లేదు. అంటే యాప్ ఎక్సర్సైజ్లు కానీ అవన్నీ లాస్ట్ లోకి వచ్చాక చూద్దాం. ఒకవేళ మళ్ళీ లాస్ట్ లో తగ్గే కొంచెం ఇబ్బంది అవుతుంది, ఇంకంతా మొత్తం ఫ్యాట్ అయిపోయి కొంచెం ఫ్యాట్ ఉన్నప్పుడు అప్పుడు ఏమన్నా ట్రై చేద్దాము అనుకున్నట్లు తగ్గకపోతే. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ప్రత్యేకంగా ఎక్సర్సైజ్ ఏం చేయట్లేదు, కానీ ఒక 1/2 hour 1 hour మీరు ఏమన్నా వాకింగ్ కానీ అట్లా ఏమైనా చేయండి. ఓకే, ఎందుకంటే నేను టేబుల్ టెన్నిస్ ఆడతా కాబట్టి నాకు సరిపోతుంది అది. ఇంకో కామెంట్ వచ్చేసి విఆర్కే సార్ని మీరు మీట్ అయ్యారని ఉంది. సో బేసికలీ మనం వెయిట్ లాస్ కి వచ్చేసి విఆర్కే సార్ని మీట్ అవ్వనవసరం లేదు. ఓకే, సో మీకు ఏదన్నా క్యాన్సర్ కి సంబంధించి వేరే ఏమన్నా ఉంటే మీట్ అవ్వచ్చు. అంటే హెల్త్ ఇష్యూస్ ఏమన్నా వేరే ఉండి దానివల్ల డైట్ చేస్తుంటే అవ్వచ్చు. నేను వెయిట్ లాస్ కోసమే చేస్తాను. సో నేనైతే విఆర్కే సార్ని మీట్ అవ్వలేదు, అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, సో మీరు కూడా వెయిట్ లాస్ కి అయితే అవ్వాల్సిన అవసరం లేదు. వేరే ఏమన్నా ఉంటే ఖచ్చితంగా మీట్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్ లో అడ్రస్ కూడా పెడతాను, ఎక్కడ అది వాళ్ళ ఆఫీస్ ఎక్కడ ఉంది అని చెప్పాను. సో డే 13 నైట్ మనం ఒకసారి వెయిట్ చూస్తే ఫుడ్ ఏం తినలేదు నేను, 90.65 ఉన్నా. ఓకే, ఈ రోజు మనం చేసింది వచ్చి లిక్విడ్ డైట్. నిన్న డైట్ బ్రేక్ చేశాం కదా, తెలిసిందే కదా. సో అందుకని 1 day 2 days లిక్విడ్ డైట్ చేయాలి. అది పనిష్మెంట్ కింద మాదిరి తీసుకున్నా తీసుకోవచ్చు మనము. ఓకే, పనిష్మెంట్ కిందకి తీసుకొని మనము లిక్విడ్ డైట్ అయితే చేసాము. దాని తర్వాత నేను బయట వచ్చాను ఇప్పుడు, ఒక 1/2 hour వాకింగ్ అనమాట. సో అంతే, ఈరోజు ఎక్సర్సైజ్ ఏం చేయలేదు, టీటీ కూడా ఆడలేదు కదా ఆఫీస్ లేదని. సో 1/2 hour to 45 minutes జస్ట్ వాక్, అంతే.